రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు అన్నారు. గంధమనేని శివయ్య భవన్లో మీడియా సమావేశంలో కోనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం పూర్తి కాకుండానే మోదీ ప్రారంభించారని అన్నారు. రామనామ జపంతో మొదలుపెట్టి మోదీ జపంతో ముగించారని విమర్శించారు. భక్తిని అడ్డం పెట్టుకుని మోదీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. మోదీ నిరంకుశ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ దత్తపుత్రుడు ఏపీ సీఎం జగన్ అని, నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నంతకాలం జైలు బట్టే జగన్ ఉంటారని, జగన్కు వేసే ప్రతి ఓటు బీజేపీకి వేసినట్లేనని అన్నారు. మోదీకి భజన చేసే జగన్ రాష్ట్రంలో నిరంకుశ పాలన చేస్తున్నారని అన్నారు. జగన్ వదిలిన బాణం బూమరాంగై జగన్ గుండెకే గుచ్చుకుంటోందని అన్నారు. తన కుటుంబాన్ని ప్రతిపక్షాలు చీలుస్తున్నారని జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. చంద్రబాబు అనిశ్చితికి మారుపేరని అన్నారు. టీటీడీ తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్స్ తీసుకోకుంటే తిరుమలలో ఆందోళన చేస్తామని అన్నారు. ఒక సమ్మేళనం లాగా గెట్ టుగెదర్ లాగా పెట్టడంతో ఇవాళ రావటం జరిగింది. ఈ సందర్భంగా మా సిపిఐ ఆఫీస్ ఇది, పోరాటాల ఆఫీస్ ఇది. ఇక్కడ తిరుపతిలో అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగింది ఇది. మన గంధమనేని శివయ్య గారు కానీ, లేకపోతే కృష్ణారెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది. అలాగే బాలాజీ తిరుపతి మందిరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందినటువంటి మందిరం, పవిత్ర పుణ్యక్షేత్రంగా ఒకవైపు, మరోవైపు ఆ పుణ్యక్షేత్రం దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి పుణ్య కార్యాలే జరపాలి తప్పితే చెడు కార్యాలు జరపొద్దని పోరాటం చేసే కమ్యూనిస్టులుగా మేము ఆ విధంగా ఉన్నాం. ఈ దశలో ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడికి రావటం, మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఎందుకంటే ఏదో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కాదు, కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా. ఆఖరిగా ఈ నియంత్రిత ప్రభుత్వాలు పోవాలా. అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేశాం. ప్రతి సమస్య పైన కమ్యూనిస్ట్ పార్టీ యాక్టివ్గా పోరాటం చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు సాంబశివరావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డే కాకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు బీజేపీని కూడా ఓడించడానికి, ఎందుకంటే ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేసినంత ద్రోహం ఏమిటో చేయలేదు.